ఆనంద జీవితము విభా శ్రోతలకు ప్రభువైన యేసు క్రీస్తు నామమును హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తామని పరిశుద్ధ గ్రంథములోని ప్రసంగి గ్రంథము నుండి అనుదిన జీవితానికి అవసరమైన ఆధ్యాత్మిక పాఠాలను మనము వరుసగా ధ్యానం చేస్తూ నేర్చుకుంటూ ఉన్నాము. మొదటి అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు ఈ జీవితంలో నిజమైనటువంటి లాభము, నూతనత్వము ఏ విధంగా కలుగుతుంది అనే విషయాన్ని మనము నేర్చుకున్నాము. మొదటి అధ్యాయము 12వ వచనం నుండి 2వ అధ్యాయము 26వ వచనం వరకు అనుదిన ఆనందము దేవుడిచ్చేటువంటి బహుమానము, అనుదిన ఆనందం కొరకు మానవ ప్రయత్నాలు అవి గాలికైన ప్రయాసలు అని, అనుదిన ఆనందాన్ని దేవుడిచ్చేటువంటి బహుమానం అని మనము ధ్యానం చేశాం. 3వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు గాడ్ సెట్ ద టైమ్స్, కాలములను దేవుడు నిర్ణయిస్తాడు, వేటి కాలమందు అది చక్కగా జరిగినట్లుగా దేవుడు నిర్ణయించాడు అని మనము ధ్యానం చేశాము. అదే సమయంలో 3వ అధ్యాయం 16వ వచనం నుండి 4వ అధ్యాయము 6వ వచనం వరకు ఈ లోకములో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో విమర్శ స్థానమున అన్యాయము, బాధింపబడుట, అణిచివేయబడుట, అసూయతో ఉన్నటువంటి ఈ లోకములో మన పనిలో ఆనందాన్ని, సంతృప్తిని ఏ విధంగా అనుభవించాలి అనేది మనము గతంలో ధ్యానం చేశాం. 4వ అధ్యాయము 6వ వచనంలో 2 చేతుల నిండా ఉండుట కంటే ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు, దాని యొక్క అర్థాన్ని మనం ధ్యానం చేశాం. ఈరోజు 4వ అధ్యాయము 7వ వచనం నుండి 16వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తాము. అక్కడక్కడ నేను కొన్ని వచనాలు చదువుతాను. 7వ వచనము, నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద నాకు కనబడెను. ఒంటరిగానున్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగక కష్టపడును, అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. అతడు సుఖమనున్నది నేనెరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. ఇదియు వ్యర్థమైనదై బహుచింత కలిగించును. 9వ వచనము, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. 13వ వచనము, మూఢత్వము చేత బుద్ధి మాటలకి చెవియొగ్గలేని ముసలిరాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు. చదవబడిన వాక్య భాగాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, ఇక్కడ మనము జ్ఞాని అయినటువంటి సొలొమోను 7 నుంచి 8 వచనాల్లో వ్యర్థమైనది ఒకటి చెప్పాడు. 13 నుండి 16 వరకు కూడా వ్యర్థమైనది మరి ఒకటి చెప్పాడు. ఈ రెండిటి మధ్య మేలుకరమైనది ఏమిటో 9వ వచనంలో చెప్తున్నాడు. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు అని. ఈ భాగానికి మనం పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, కలిసి పనిచేయుట, ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు అనేది. వర్కింగ్ టుగెదర్, కలిసి పనిచేయుట అనేది ఈ యొక్క వాక్య భాగంలో ప్రాముఖ్యమైన అంశంగా మనం చూస్తాం. మన జీవితంలో నేర్చుకోవలసిన మరొక ప్రాముఖ్యమైన పాఠం, ఈ దినాలలో ఈ ఆధునిక సాంకేతికత పట్టణ అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితులలో ఒక ప్రమాదకరమైనటువంటి బాధను కలిగించేటువంటి విషయం ఏంటంటే,
పెరిగిపోతున్నటువంటి ఒంటరితనము, లేకపోతే ఒంటరిగా ఉండుట, ఇండివిడ్యువలిజం, వ్యక్తిగా నాకు, నాది, నేనొక్కడినే అనేటువంటి ఒక రకమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి విషయాలు, వ్యక్తిగతంగా ఉండటం అనేది పెరిగిపోవటం మనం చూస్తాం. దీన్ని ఇండివిడ్యువలిజం అనే మాట అంటారు. దానికే మరొక కోణం ఏంటంటే, అందులో దాగి ఉన్నటువంటి మరొక ప్రమాదం ఏంటంటే స్వార్థం, సెల్ఫిష్నెస్ అంటాం. నాకు కావాలి, నాకు ఉంటే చాలు, నాకే అనేటువంటి, నాకు పేరు ప్రఖ్యాతులు, నేను మంచిగా ఉంటే చాలు అనేటువంటి ఒక రకమైనటువంటి సెల్ఫిష్నెస్ అని చెప్పి అంటాం. ఆ సెల్ఫిష్నెస్లో విపరీత ధోరణి ఏమిటంటే గ్రీడీనెస్ అని చెప్పి అంటాం. అంటే అందులో దురాశ, పేరాశ, అత్యాశ, తృప్తి లేకపోవటము, ఆశించటము. ఎందుకంటే ఆ స్వార్థము ఎక్కడైతే ఉంటుందో గ్రీడీనెస్ మనకు కనపడుతుంది. అందువల్లే ఈ దినాల్లో ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ అని చెప్పి అంటాం. అంటే తల్లిదండ్రులతో కానీ, అన్నదమ్ములతో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ, వేరే వారితో మాట మంతి కానీ, ఇరుగు పొరుగు కానీ లేకుండా వారు చాలా న్యూక్లియర్గా, చాలా చిన్నగా, తక్కువ మంది జీవించటం, కోరుకోవడం అనేది మనము గమనిస్తాము. ఇంకొక రకంగా చెప్పాలి అంటే మనుషులతో కంటే కూడా ఈ సాంకేతికపరమైనటువంటి పరికరాలతో, అది కంప్యూటర్ కానివ్వండి, సెల్ ఫోన్ కానివ్వండి, టీవీ కానివ్వండి, ఇంకేదైనప్పటికీ కూడా వాటితోనే ఎక్కువ సమయం గడుపుతున్నటువంటి పరిస్థితుల్లో మనము ఉన్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ జ్ఞానేటువంటి సొలొమోను చెప్పేటువంటి మాట ఏమిటంటే, ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు అన్నాడు. ఈ వాక్య భాగంలో ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు అని 6వ వచనంలో చెప్పాడు. ఇద్దరు కూడి ఉండుట మేలు అని 9వ వచనంలో చెప్పాడు. 13వ వచనంలో ఏమన్నాడు అంటే, జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు అనే మాట తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో దీనికి కూడా బెటర్ అనే మాట. ఇదే మేలు. జ్ఞానవంతుడగు చిన్నవాడే మేలు, ఇద్దరు కూడి ఉండుట మేలు, ఒక చేతి నిండా నెమ్మది కలిగి ఉండుట మేలు అని ఈ వాక్య భాగంలో జ్ఞాపకం చేశాడు. ఇక్కడ ప్రాముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటంటే, ఇక్కడ వ్యర్థమైనవి 2 కనపడతాయి. ఇది మనము ఈ జీవిత పాఠాలు, జీవిత సత్యాలు ఏ విధంగా నేర్చుకుంటాము? 4వ అధ్యాయం 7వ వచనంలో నేను ఆలోచింపగా అన్నాడు. ఆలోచించటం, పరిశీలించటం, విశ్లేషణ, అనలైజ్ అంటాం కదా, విశ్లేషించటం, ప్రస్తుతటువంటి పరిస్థితుల వెనకాల దాని మోటివ్స్ ఏ విధంగా ఉన్నాయి, మనుషుల యొక్క ప్రవర్తనలు ఏ విధంగా మారుతూ ఉన్నాయి, దాని యొక్క పర్యవసానాలు ఏ విధంగా ఉంటూ ఉన్నాయి, యొక్క రకరకాల వాటితో ఏ విధంగా మారుతూ ఉంది, ఇవి మనం ఆలోచించి, విశ్లేషించి, పరిశీలించి నేర్చుకోకపోతే అదే ప్రమాదంలో కొట్టుకొని పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ జీవిత సత్యాలు, ఈ జీవిత పాఠాలు మన అనుదిన ఆనందానికి చాలా ప్రాముఖ్యమైనవి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒకటి, ఒంటరిగా ఉండుట అంటే జతగాడు లేడు. 8వ వచనంలో జతగాడు లేడు అంటే తనతో కలిసి ఉండేవారు కానీ, తనతో సమానంగా ఉండేటువంటి వారు కానీ జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు, తరువాత తరంలో ఉండేవారు ఎవరు లేరు, తన సంబంధాలు ఎవరైతే ఉన్నారో సహోదరుడు కూడా ఎవరు లేరు. ఎవరు లేకపోయినప్పటికీ కూడా అతడు ఎడతెగక కష్టపడును అన్నాడు. ఐశ్వర్యము చేత తృప్తి పొందడు అన్నాడు. సుఖమనున్నది ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు అని చెప్పాడు. అంటే అర్థం ఏంటిది? మనము బహుశా ఎవరు లేకుండా ఒంటరిగా ఉండటం వేరు, ఉన్నా కూడా ఈ సంపాదన,
ఐశ్వర్యము దీనిలో పడిపోయి ఒక్కడే ఉండటానికి ఇష్టపడటం వేరు. బహుశా ఇక్కడ మాట్లాడుతుంది రెండవ దానికి సంబంధించింది. ఎవరు లేకపోయినప్పటికీ, లేకపోతే దూరం చేసుకున్న ప్రయాసపడటం, కష్టపడటం, సుఖం లేకుండా, కష్టానికి బానిసలాగా, తృప్తి లేకుండా, తన జీవితం మొత్తం కూడా ఒక చక్రంలో పడిపోయినట్టుగా సంపాదిస్తున్నాడు, తృప్తి లేదు, మరలా సంపాదిస్తున్నాడు, మరలా తృప్తి లేదు, మరలా సంపాదిస్తున్నాడు. ఒక రకమైనటువంటి ఈ యొక్క తిరుగట్టులో పడినట్టుగా, అక్కడక్కడే తిరుగుతున్నట్టుగా మనకు కనపడతాడు. ఇది వ్యర్థమైంది అనే మాట జ్ఞానైన సొలొమోను చెప్తూ ఉన్నాడు అనేది మనం జ్ఞాపం చేసుకోవాలి. అంటే ఇండివిడ్యువల్గా నీకు ఎవరితో సంబంధం లేకుండా నేను సంపాదించడం వంటి భావన కలిగి జీవితం మొత్తం కూడా ఆ విధంగానే కొనసాగించడం అనేది అది వ్యర్థమైంది అని చెప్పన్నాడు. నూతన నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒక ధనవంతుడి గురించి జ్ఞాపం చేస్తాడు. అతడేమో తనకి ఎవరు కూడా లేనట్టుగా మనం చూస్తాము. అయినప్పటికీ కూడా నా ప్రాణమా నీకు అనేక సంవత్సరములకు ఉంది అని చెప్పాడు. దేవుడు ఏమన్నాడు అంటే, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నీవు సంపాదించింది ఎవరి వగును అన్నాడు. ఇక్కడ ఈ ధనవంతుడు కూడా వాస్తవంగా ప్రశ్నించుకోవలసింది ఆ ప్రశ్న కూడా తనకు రావట్లేదు. సుఖమన్నది ఎరుగక ఎవరి నిమిత్తం కష్టపడుచున్నాను నేను అని అనుకొనడు. కాబట్టి ఇది వ్యర్థము అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో జక్కయ్య అనేటువంటి ధనవంతుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దర్శించినప్పుడు తన వ్యక్తిగతంగా ధనం సంపాదించుకోవటం వల్ల ప్రయోజనం లేదు అని యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి తన ధనాన్ని ఇతరులకు పంచినట్టుగా మనం చూస్తాం. తను ఏదైతే అన్యాయంగా, అక్రమంగా సంపాదించాడో అవన్నీ కూడా ఇతరులకు పంచినట్లుగా మనం చూస్తాము. కాబట్టి మొట్టమొదటి వ్యర్థమైంది ఇక్కడ ఏమిటంటే, ఒంటరిగా ఉన్నటువంటి ఐశ్వర్యవంతుడు, తృప్తి లేనటువంటి వాడు, ఎట్టేక కష్టపడేటువంటి వాడు, దానివల్ల వ్యర్థము, అది బహు చింత కలిగించేది, గాలికైన ప్రయాస, దానివల్ల ఉపయోగం లేదు అని సొలొమోను జ్ఞాపం చేస్తున్నాడు. మరొకటి 13వ వచనం నుండి 16వ వచనం వరకు మరొకటి జ్ఞాపం చేశాడు. అందులో ఒకటి ఏమిటంటే, ఒక్కొక్కసారి ఈ ఇండివిడ్యువలిజం ఏ విధంగా పెరుగుతుంది అంటే, అనుభవము, అధికారం కూడా నేను, నాకు అనేటువంటి భావన కలుగజేస్తుంది. ఇక్కడ 13వ వచనంలో మూఢత్వము చేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజు అన్నాడు. ఆ ముసలితనము అనేది తన అనుభవాన్ని తెలియజేస్తుంది. రాజు అనేది అధికారాన్ని తెలియజేస్తుంది. తన అనుభవము, తన అధికారము ఒక రకమైనటువంటి సెల్ఫ్ సెంటర్డ్నెస్, లేకపోతే ఆ యొక్క సొంత జ్ఞానాన్ని ఏ విధంగా తయారు చేసిందంటే మూఢత్వాన్ని వచ్చింది. బుద్ధి మాటలకి చెవి యొగ్గలేని, బైబిల్లో వ్రాయబడి ఉంది కదా, సామెతల గ్రంథం 12:15లో మూర్ఖుని మార్గము వాని దృష్టికి సరైనది, జ్ఞానం గలవాడు ఆలోచన అంగీకరించును అనే మాట ఉంది. వాస్తవంగా ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపరచబడును అనే మాట ఉంది. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము అనే మాట ఉన్నాయి. కానీ ఈ రాజు యొక్క అనుభవము, ఆయన యొక్క అధికారము బహుశా మూఢత్వాన్ని, ఇంక వేరే ఎవరు చెప్పినా కూడా అంగీకరించినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఇదొక ప్రమాదకరమైనటువంటి ఇండివిడ్యువలిజం. నాకు తెలుసు, వేరే వారు చెప్పాల్సిన పని లేదు, నేను చేసేది ఏదైనా సరి అయినదే అని ఇంక వేరే వారు చెప్పేటువంటి బుద్ధి మాటలకు కానీ, వారు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ కానీ అవకాశం లేకుండా చేయటము, అది కూడా ఒక రకమైనటువంటి ఇండివిడ్యువలిజం. దానివల్ల ప్రయోజనం లేదు, వ్యర్థమైంది అంటున్నాడు. తద్వారా ఏమవుతుంది, వానికంటే బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు. అనుభవం లేకపోయినా బీదవాడైన జ్ఞానం కలిగినటువంటి, ఇక్కడ జ్ఞానం కలగటము అంటే అన్నాడు కదా, జ్ఞానవంతుడు, జ్ఞానం గలవాడు ఆలోచన అంగీకరించను
ఆలోచనను అంగీకరించేటువంటి చిన్నవాడైన భేదవాడైన జ్ఞానవంతుడే మేలుకరమైన వాడు అనే మాట ఉపయోగించాడు. అయితే ఆ జ్ఞానవంతుడు కూడా మరో మరో మరవబడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, సూర్యుని క్రింద 14వ వచనం, అట్టివాడు తన దేశమందు భేదవాడుగా పుట్టినను పట్టాభిషేకం పొందుటకు చెరసాల్లో నుండి బయలు వెళ్ళును. దీనికి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే యోసేపు దేవుని జ్ఞానం గలవాడు, చెరసాల్లో ఉన్నవాడు, పరదేశంలో ఉన్నాడు, భేదవాడుగా ఉన్నాడు, ఎవరు లేనివాడు ఉన్నప్పటికీ కూడా ఆయన రాజు తర్వాత రాజు అంతా అయినట్టుగా మనం చూస్తాం. అయితే అనేక మంది ఆ కరువు సమయంలో అనేక దేశాల నుండి, ఐగుప్తు దేశం నుండి కూడా అనేక మంది యోసేపు దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తాం. కానీ ప్రమాదం ఏమిటంటే అటువంటి అనేక మంది వెంబడించేవారున్నా కూడా మరువబడేటువంటి అవకాశం ఉంది. వ్యక్తిగతంగా అటువంటి ఉన్నత స్థితికి వెళ్ళినప్పటికీ కూడా మరువబడేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నాడు. చూడండి 15వ వచనంలో, సూర్యుని కింద సంచరించు సజీవులందరూ గతించిన రాజునకు బదులుగా రాజైన చిన్నవాని పక్షముగా ఉందరని నేను తెలుసుకుంటుని. 16వ వచనం, అతని ఆధిపత్యం క్రింద జనులకు లెక్కయ్యలేదు, అయినను తరువాత రాబోవారు వీని యందు ఇష్టపడరు. మనకు నిర్గమాకాండము 1వ అధ్యాయంలో యోసేపుని ఎరుగని వేరొక రాజు వచ్చాడు. కాబట్టి తద్వారా ఏమైంది? ఆ ప్రజలకు కష్టం ఏర్పడింది. నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, ఈ విధంగా ఇండివిడ్యువలిజం అనేది ఏ సంబంధాలు లేకుండా సంపాదన కలిగి, కష్టం కలిగి, తృప్తి లేకుండా ఉన్నది వ్యర్థమే. అనుభవము, జ్ఞానం, అనుభవము, అధికారం ఉండి ఆ అనుభవము, అధికారము ఒక రకమైనటువంటి మూఢత్వాన్ని, ఇతరుల ఆలోచనను తీసుకోలేనటువంటి స్థితి తీసుకువెళ్ళినా కూడా అటువంటి ఇండివిడ్యువలిజం కూడా ప్రమాదకరమైందే. మంచివాడైనప్పటికీ కూడా, అనేక మంది వెంబడిస్తున్నప్పటికీ కూడా కాలక్రమేణా వారు కూడా మరువబడతారు అనే విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఇప్పుడు నేర్చుకోవాల్సినటువంటి ఈ వ్యతిరేకమైనవి చెప్తూ అవసరమైన విషయాన్ని ఇక్కడ 9వ వచనంలో చెప్తున్నాడు. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడయుండుట కంటే ఇద్దరు కూడియుండుట మేలు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అర్థమవుతుంది అనుకుంటాను. ఇక్కడ ఈ వాక్య భాగంలో రిపీటెడ్గా మనకు కనపడి ఏమిటంటే 1 ఒంటరి, 2 3 ఆ నెంబర్స్ మనకు కనపడతా ఉంటాయి. 1 అనే దాదాపు ఒంటరి 5 సార్లు 6 సార్లు ఉంటే 2 అనేది కూడా మనకు 6 సార్లు కనపడుతుంది. ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే, చెప్పాలొకటువంటి ఆత్మీయ సత్యము పాఠం ఏమిటంటే, ఇద్దరు అంతకంటే ఎక్కువ కలిసి ఉండటము అనేది శ్రేష్టమైంది, అది మేలుకరమైంది, అది ప్రయోజనకరమైంది అనేది జ్ఞాని సొలొమోను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ఇద్దరు ఉండటం అనేది ప్రయోజనకరమైందో 3 విషయాలు చెప్పాడు. ఆనాడు ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ప్రయాణాన్ని దృష్టిలో పెట్టుకొని ఇద్దరు ప్రయాణం చేస్తున్నప్పుడు చీకటిలో గుంటలు ఉండేటువంటి అవకాశం ఉంది, ఎదురురాళ్ళు తగిలేటువంటి అవకాశం ఉంది, అంచుల్లో జారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇద్దరు ఉంటే ఒకరు పడిపోతే ఇంకొకరు వాడిని పైకి తీసుకొస్తాడు. అలానే రాత్రులు చలిగా ఉన్నప్పుడు ఆనాడు ఏంటంటే ఏదైనా వస్త్రాన్ని, ఒకరి వస్త్రము ఒకరు తీసుకొని కప్పుకొనుట అనేది. కాబట్టి ఇద్దరు కలిసి ఉండటం వలన వెట్ట కలుగుతుంది అనేటువంటి మాట ఉపయోగించాడు. అదే సమయంలో ఆనాడు ప్రయాణాలలో శత్రువులు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా ఒకడు ఇంకొకటి మీద పడినప్పుడు ఇద్దరుగానే ఉంటే ఇద్దరు కలిసి వారిని ఎదిరించి నిలబడగలరు. కాబట్టి పడిపోతే లేవగలరు, చలికి వెట్ట కలుగుతుంది. మూడవది, వారిద్దరూ కూడా ఎదిరించి నిలబడగలరు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. వీళ్ళారా, నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే, దేవుడు మానవులను
ఒంటరిగా ఉండటానికి, ఒక్కడే ఉండటానికి చేయలేదు. అది అనుభవమున్నా, జ్ఞానమున్నా, అధికారమున్నా, అనేక మంది వెంబడిస్తున్నా ఒక్కడిగా ఉండటం వల్ల ప్రయోజనం లేదు. సంబంధాలు లేకుండా, తరువాత తరాన్ని గురించి ఆలోచన చేయకుండా ఒక్కడే ఉండి సంపాదించడం వల్ల కూడా ప్రయోజనం లేదు. కానీ దేవుడు మానవుణ్ణి ఒక్కడిగా ఉండటానికి చేయలేదు. కాబట్టి దేవుడు మానవుణ్ణి ఒక సాంఘిక, సామాజిక సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు చేశాడు. అందువల్లనే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు. మంచిది కాదు అని చెప్పన్నాడు. సాటి అయినటువంటి సహాయాన్ని దేవుడిచ్చాడు. దేవుడు ఒక వ్యక్తిని పిలిచినప్పటికీ కూడా ఒక జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి వారు మిగిలిన వాళ్ళతో పోల్చినప్పుడు ఏ విధంగా కలిసి జీవించాలో, ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలో, కలిసి ఏ విధంగా పనిచేయాలో, లివింగ్ టుగెదర్, హెల్ప్ ఈచ్ అదర్, వర్క్ టుగెదర్ ఏ విధంగా చేయాలో దేవుడు వారికి అనేకమైనటువంటి ఆజ్ఞ ద్వారా చెప్పాడు. అందువల్లనే స్వార్థంతో, గ్రీడీతో నీ పొరుగువాన్ని ఆశించకూడదు, దొంగిలించకూడదు, నీ పేరు కోసం వేరే వారి మీద అబద్ధ సాక్ష్యాన్ని పలుకకూడదు. ఇవన్నీ కూడా దేవుడు కలిసి ఉండటానికి అవన్నీ చెప్పినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఇంకా ఏమనంటే, మీరు కలిసి ఉండటానికి ఇంకా ఉన్నతమైనది ఏమనంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి అని చెప్పన్నాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి అన్నట్టు జ్ఞాపం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. వారితో కలిసి ఉన్నాడు. వారితో కలిసి భోజనం చేశాడు. వారితో కలిసి ప్రయాణం చేశాడు. వారిని పంపించేటప్పుడు కూడా ఇద్దరిద్దరినిగా వారిని పంపించాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో కూడా అక్కడ సంఘము ప్రారంభించబడినప్పుడు అక్కడ వారందరూ కూడా ఏకభావము కలిసి ఉన్నారు, కలిసి పంచుకున్నారు, కలిసి ఆనందించారు. కాబట్టి ఇక్కడ మనము ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కానండి, పోసేటువంటి పౌలు కూడా ఏమంటాడు అంటే, ఒకరినొకడు అనేక పర్యాయములు ఒకరినొకడు అనేటువంటి మాట, ఒకరినొకరు అవయవాలై ఉన్నారు అనేటువంటి మాట మనకు ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఈ సమయం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఏంటంటే, మనము ఒకరికి ఒకరము కలిసి పని చేయటము, సహకరించుకోవటము, ఇతరులకు సహాయం చేయటము, మనటువంటి ప్రాంతాల్లో ఇరుగు పొరుగు కలిగి ఉండటము అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా అవసరమైనది కూడా. ఈనాడు ఈ ఇండివిడ్యువలిజం వలన అనేకమైనటువంటి నష్టాలు, శారీరకమైన, మానసికమైనటువంటి, ఆత్మీయటువంటి ఎన్నో నష్టాలు మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా మనుషులతో సంబంధం లేనందువలన అనేకమైనటువంటి మానసిక రుగ్మతలు ఎదుర్కోవటం మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు నిరుత్సాహం, దిగులు, ఒంటరితనం. కారణం ఏమిటంటే వేరే వారితో చక్కని సంబంధాలు కలిగి ఉండకపోవట అనేది మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి ఈ సమయంలో ఈ సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 7-16లో ప్రాముఖ్యమైనది ఏమిటంటే, ఒంటిగాడ యుండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. కేవలం సమాజంలో మాత్రమే కాదు, నేటి సంఘాల్లో కూడా ఈ ఇండివిడ్యువలిజం పెరుగుతూ ఉంది. అది ఎంతైనటువంటి ప్రమాదము అనేటువంటి విషయాలు జ్ఞాపకం చేసుకో. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునిగా త్రియేక దేవుడు, ఆయన ఉన్నవాడు అనువాడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైనటువంటి దేవుడు, త్రిత్వములో ఏ విధంగా మనము ఆ బంధాన్ని చూస్తామో దేవుడు కూడా మానవుని ఆ విధంగా సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా చేశాడు. కాబట్టి మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, గ్రీడీనెస్ కంటే కూడా, సెల్ఫిష్నెస్ కంటే కూడా, ఇండివిడ్యువలిజం కంటే కూడా మనము ఇద్దరుగా ఉండటం, ఇద్దరు అంతకంటే కూడా మించి, ఇద్దరు అనే మాట జ్ఞాపం చేశాడు, అంతకంటే కూడా మించి 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా. అర్థమైందంటే ఇద్దరు అంతకంటే కూడా ఎక్కువ. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున చేరి ఉంటారో వారి మధ్యనే ఉంటానని చెప్పినటువంటి ప్రభు. కాబట్టి ఒక విమానం నడిపేటప్పుడు పైలట్, కో పైలట్ అని చెప్పంటారు.
ఒకే పైలట్ కాదు, కో పైలట్ కూడా ఉంటాడు. ఎందుకు? ఇద్దరు ఉండుట ప్రయాణికులకు క్షేమకరం. ఇద్దరు క్షేమంగా అట్లానే ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును అనేటువంటి మాట చెప్పినట్టుగా నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటంటే, ఇండివిడ్యువలిజం పెరుగుతున్నటువంటి ఈ రోజుల్లో వర్కింగ్ టుగెదర్, కలిసి పనిచేయటం, చక్కని సంబంధాలు, సహవాసము కలిగి ఉండటం అనేది అది ఎంతైనా అవసరము. అది నిజమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పేరు వాక్యము ఉండేటువంటి మీలో ఇంకా ఎవరైనా ఇంకా యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మకుండా ఈ వ్యర్థమైన వాటిలో కొట్టుకొని పోతూ ఉంటే దయచేసి ఆలోచన చేయండి, ఆగండి, ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మండి. ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు. మన స్నేహితుడిగా ఉండటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనతో ఉండటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవునితో చక్కని సంబంధం కలిగి ఉండాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించాలి. అంగీకరించినటువంటి వారు ఈ యొక్క నేటి మనం ఉన్నటువంటి ప్రాంతాల్లో సంఘములో, సహవాసంలో కూడా ఈ ఇండివిడ్యువలిజం కంటే కూడా అందరితో కలిసి సహవాసం చేయటం, కలిసి పని చేయటం, సహకరించుకోవటం, ఆధ్యాత్మికంగా ఎదగటం అది ఎంతైనా మేలుకరము. తద్వారా పడిపోకుండా ఉంటాం. వేరే వారు లేపుతారు, పడినా లేపుతారు. వేడి కలిగి ఉంటాం, మండేవారుగా ఉంటాం. మూడవది, శత్రువుని జయించేవారుగా ఉంటాం. ఆ విధంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించను.